ఉంది కదా, అందుకే దోశ పిండితో పునుగులు చేశాను. పిండి, పెరుగు, వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. 2-3 అవర్స్ పిండి పులిసిన తర్వాత ఉప్పు, వంట సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత నానిన పిండిని వేడి నూనెలో కొద్దిగా పిండి వేసుకుంటూ బోండాలు చేసుకోవాలి. ఈ బోండాని పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటే సూపర్ ఉంటుంది. అచ్చం స్ట్రీట్ స్టైల్లో బోండాలాగే ఉంటుంది. మా పిల్లలు కూడా భలే తిన్నారండి, టేస్టీగా ఉందని. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా పెట్టండి. ఇలా చల్లని వాతావరణంలో వేడి పునుగులు తింటే భలే ఉంటుంది కదా. నా వీడియోస్ మీరందరూ చూస్తున్నారులే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ నవ్య వ్లాగ్స్. And thank you for watching. Please subscribe.